हरे कृष्ण। मंगलाचरण स्टार्ट करते हैं। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितरूपेण तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा करुणामय्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुं वैष्णवं च श्रीरूपं साग्रजातं सागररघुनाथामृतं तं सदैव साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादा सगनवेता श्री विशाखान्वितांश नमो विष्णुपादाय कृष्ण कृष्णाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्येति पाश्चात्य देशतारिणे। नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्रिषे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेशा गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिय। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धु वच पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम राम हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्तवृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैता चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय धीमहि नन्दनाय च नन्दगोपाकुमाराय गोविन्दाय नमो नमः। रूपं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमो वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। हरे कृष्ण। हरे कृष्ण। సో లాస్ట్ హరే కృష్ణ మతృ ప్రోగ్రెస్ జాయిన్ అయినందుకు అందరికీ కృతజ్ఞతలు. సో లాస్ట్ ఫ్రైడే మనం భగవద్గీతలో 4.34 శ్లోక నేర్చుకున్నాం కదా. దాంట్లో ఏమేమి నేర్చుకున్నారో చెప్పగలరా? నేను చాలా ఎగ్జాంపుల్ చెప్పాను, ఫొటోస్ కూడా చూపించాము ఈజీగా అర్థమయ్యేలాగా. సో అందరు హ్యాండ్ రైట్ చేస్తుండండి. అలాగే వీడియోస్ కూడా సాధ్యమైనంత వరకు అందరూ వీడియోస్ ఆన్లో ఉంచుకోండి. సో మాకు ఇంటరాక్టివ్గా ఉంటుంది. ఓకేనా అండి అందరికీ? ప్లీజ్ హ్యాండ్ రైట్ చేయండి. లాస్ట్ క్లాస్ అందరు జాయిన్ అయ్యారు చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు. సో అట్లీస్ట్ ఒక లైన్ అన్న మనకి ఈజీగా మనం నేర్చుకున్నాం కదా అప్పుడు. సో గుర్తుందా? పవన్ కే మాతాజీ హ్యాండ్ రైట్ చేస్తారు. అట్లా అందరూ కూడా దయచేసి హ్యాండ్ రైట్ చేసి మీకు తెలిసింది ఒక లైన్ అయినా మీరు అంతకుముందు క్లాస్లో కూడా మనం రాసుకుంటున్నాం కదా, క్లాస్లో రాసుకోవాలి. మనం దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. సో అప్పుడే మనకి ఈజీగా గుర్తు కూడా ఉంటుంది. ఓకే, పవన్ కే మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ఓకే, 4.34. ఓకే, మీరు హ్యాండ్ రైట్ చేయండి, నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. ఫస్ట్ అన్మ్యూట్ కూడా చేస్తాను. ఫస్ట్ ఇప్పుడు పవన్ కే మాతాజీ చెప్పాక మీరు హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శనః. సో గురువుని ఎలా అప్రోచ్ అవ్వాలి, గురువుని అప్రోచ్ అయినప్పుడు మనము ఒక డివోటీగా చేయాల్సిన పనులు ఏంటి అనేవి మనం ఈ శ్లోకం ద్వారా నేర్చుకున్నాము. యాక్చువల్ గా ఇది ఆన్సర్ ఫర్ అర్జున ప్రేయర్స్. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేత యశ్రేయస్యా నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం స్వాధిమాం ప్రపన్నం. సో నన్ను శిష్యుడిగా స్వీకరించు అని కోరిన అర్జునుడికి ఆన్సర్ కింద కృష్ణ ఈ శ్లోకం చెప్పారు అని చెప్పుకున్నాం ప్రభుజీ మనం. అలాగే లైక్ ఏంటంటే ఎలా రీచ్ అయినప్పుడు మనం ఫాలో అవ్వాల్సిన 3 స్టెప్స్ మెయిన్. శరణాగతి అవ్వాలి, ఆ తర్వాత విచారించాలి, వినయంతో క్వశ్చన్స్ అడగాలి, ఆ తర్వాత వినయంతోనే సేవ చేయాలి. హరే కృష్ణ ప్రభు. మోర్ ఇంపార్టెంట్ శరణాగతి, విచారించడం, సేవ. సేవ. చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. లక్ష్మీ మాత. లక్ష్మీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాత. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. గురువు దగ్గర మనము నేర్చుకోవాల్సిన జ్ఞానాన్ని గురువు దగ్గర నుంచి నేర్చుకోవాలి. అదే ఆ గురువు ఏ విధంగా మనం ఆ గురువు ఎంపిక ఎలా చేసుకోవాలంటే, ఎవరైతే పారదర్శకంగా యథాతథంగా భగవంతుని యొక్క పూర్తి శరణాగతిని పొంది ఏ విధంగా అయితే గురువు మనకి ఉపదేశిస్తారు, అటువంటి గురువుని, పారదర్శకమైన గురువుని మనం ఎంచుకోవడం ద్వారా మన జ్ఞానం కూడా పారదర్శకంగా ఉంటుంది. అదేవిధంగా ఎటువైపు కూడా మనం డీవియేట్ అవ్వకుండా ఉంటాము. ఒకటి. తర్వాత మనం గురువుని ఏ విధంగా అడగాలంటే, గురువుని సవినయంగా నమస్కారం చేసి గాని, సేవ చేసి గాని గురువు దగ్గర నుంచి మన జ్ఞానాన్ని పొందాలి. అది కృష్ణ భగవానులు అర్జున ఈ విధంగా నువ్వు సేవ చేయడం ద్వారా, సమనీయంగా ప్రశ్న అడగడం ద్వారా వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసి వినయ విధేయపూర్వకంగా వాళ్ళ దగ్గర నుంచి నువ్వు జ్ఞానాన్ని నేర్చుకొని కృష్ణ భగవాన్ చెప్తున్నారు. అదే విధంగా మనం కూడా మన జీవితంలో కూడా గురువు అనే వాళ్ళకి గురువు ద్వారా మన భగవంతుని శరణాగతిని కోరాలి అని తెలుసుకున్నాం ప్రభుజీ లాస్ట్ క్లాస్ లో. ఈజీగా చూపించాను కూడా. అది అర్థం లైక్ టు మిర్రర్. ఇంకెవరన్నా నేను అన్మ్యూట్ చేశాను, అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఇంకెవరన్నా చెప్తావా? సింతిగా మాట్లాడేసాం. ఇంకెవరన్నా? ఇంకెవరు చెప్పబోతే నెక్స్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 4.37 చూసాం కదా మనం. అదే గురువుని మనం ఎలా ఆశ్రయించాలి. తర్వాత ఈరోజు మన శ్లోక 5.18. సో ఈ మధ్యలో ఇంకా చాలా శ్లోకాలు జరుగుతాయి. సో దాన్ని మన చిన్న వివరణ సమ్మరీ లెక్క ఇస్తాను. సో మీకు కూడా అర్థమైపోతుంది. సో మనం ఏంటంటే లాస్ట్ లో కృష్ణ అని చెప్పారు, మనకి శరణాగతి తీసుకోవాలి, విచారించాలి, సేవ చేయాలి. సో ఈ 3 చేసినప్పుడు మనకు జ్ఞానం అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో తర్వాత మనం మరి గురువు దగ్గర వచ్చినప్పుడు జ్ఞానం మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మనకి కన్ఫ్యూషన్ అనేది ఉండదు. కన్ఫ్యూషన్ పోతుంది. కన్ఫ్యూషన్ పోయినాక మనం ఏమవుతుంది, మనం మళ్ళీ ఈ మోహంలో పడిపోం. ఎలా అంటే మళ్ళీ ఈ జనం మళ్ళీ చెప్పాలని తెలియదు, పడిపోకుండా ఉంటాం. సో కృష్ణ ప్రభుపాదులు అందుకనే మనకి ఎవ్రీ చాప్టర్ లో రాస్తారు, ఇది మనం మీ బాడీ కాదు, మీ శరీరం కాదు, మన ఆత్మ అని. ఎందుకు పదే మన ప్రతి అధ్యాయం రాస్తారంటే మనకి తెలుసుకోవాలి. మెయిన్గా మనం అందరం ఈ బాడీ అనే ఈ దేహం అనే మనం చుట్టుకుంటున్నాము. సో అందుకనే కన్ఫ్యూషన్ పోవాలని అలా చెప్తారు. సో ఈ మొహం నుంచి వెనక మనం ఏమైతే మనం అందరం ఈ ఆత్మ, ఈ పరమాత్మ అంశాలే అని మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా అంటే నార్మల్గా చెప్పవచ్చు, ఇది ఒక టీచర్ ఉన్నారు అనుకోండి, ఒక టీచర్ స్టూడెంట్ కి చెప్తారు నార్మల్గా. ఇది ఒక స్టూడెంట్ కి తెలియకపోతే అనుకోండి, వాళ్ళందరూ ఎట్లా అంటే భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి. అరే ఆ వేళ పోవాలా వద్దా, ఈ వేళ పోవాలి, భయం వేస్తుంది. కానీ కొన్నిసారి వాళ్ళకి టీచర్ నుంచి ఒకవేళ తెలిసింది అనుకోండి, ఓకే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ఓకే ఏది మంచి ఏది చెడు అని. సో అలా అన్నమాట, గురువు దగ్గర నుంచి మనం నేర్చుకోవడం వల్ల మనకు క్లారిటీ వస్తుంది. అలానే తర్వాత ఈ జ్ఞానం తెలిస్తే మరి ఏమవుతుంది, ఈ జ్ఞానం తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ ఏంటంటే పాపాత్ములైనా కూడా వాళ్ళకి జ్ఞానం తెలియడం వల్ల ఆ పాపం అనేది వాళ్ళకి బయటికి రావడం జరుగుతుంది. ఎట్లా అంటే వాళ్ళకి శ్రద్ధ ఉండాలి, భక్తి ఉండాలి, మళ్ళీ ఇంద్రియ నిగ్రహం ముఖ్యం. ఈ మూడు ఉన్నప్పుడు వాళ్ళు అనేది మళ్ళీ ఈ జ్ఞానం వచ్చినప్పుడు వాళ్ళకి ఈ పాపాల నుంచి బయటకు వస్తారు. ఈ మూడు ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడు అలాగే వాళ్ళు ఎన్ని పాపాలు చేసినప్పుడు కూడా మళ్ళీ నెక్స్ట్ టైం నుంచి చేయొద్దు అనే వాళ్ళకి ఒక భయం, ఒక
ఇంపార్టెంట్ అనేది తెలియాలి. సో దీన్ని ఎలా చెప్తారంటే నార్మల్‌గా జ్ఞానం అనేది ఒక ఏంటిది అగ్ని లెక్క దహించేస్తదని. చేతో దర్పణ మార్జనం అంటారు. సో మన హృదయంలో ఎంతో పేరుకుపోయి ఉంటది మనకి. సో అలాంటి కామ, క్రోధ, లోభం మనం అంతకుముందు చర్చించుకున్నాం కదా! మన మెయిన్‌గా పెద్ద శత్రువులు కోరికలు, కామమని. సో అట్లా ఇది ఇచ్చినప్పుడు జ్ఞానం వచ్చినప్పుడు ఏమైతదంటే మనకు జాగ్రత్తగా మనకు తెలుస్తది ఎట్లా చేయాలో. సో అప్పుడు ఈ అజ్ఞానం అనేది మనకు వదిలిపోతది. ఇది ఎలా అంటే ఒక స్టోరీ ఉంటది నార్మల్‌గా. ఒక మురిగారి స్టోరీ ఉంటది. మనం ఇక్కడైతే మనం ఆన్‌లైన్‌లో ఉంటున్నాం కొంచెం ఇంటరాక్షన్ డ్రామాస్ ఎక్కువ మనం చూడట్లేదు లైవ్‌గా. అప్పుడప్పుడు కూడా డ్రామాలు కూడా పెట్టడానికి ట్రై చేద్దాం. సో ఒక మృగారి డ్రామా ఉంటది. మృగారి. సో మృగారి ఎలా అంటే ఆయన వేటగాడు. ఒక్కొక్కసారి ఏంటి యానిమల్స్ అంటే వేటగాడు అడవిలోకి వెళ్ళి ఆ జంతువుని ఆయన మొత్తం చంపడు. సగం చంపి వదిలిపెడతాడు. సో ఒకసారి ఆ వేలో ఇట్లా నారదముని వచ్చేవారు. నారదముని చూసేసి తట్టుకోలేకపోతారు. మొత్తం అన్ని జంతువులు సగం తలకి మనం ఇప్పటికి కూడా చూస్తాం కదా! కొందరు డిఫరెంట్ వేరే వాళ్ళు సగం తలని మేకనన్నా ఏదో దేన్నన్నా సగం గొంతు కోసేసి పక్కన పడేస్తారు. అది కొట్టుకొని విల వాళ్ళు ఆడుతా ఉంటది. సో అది నారదముని కూడా తట్టుకోలేడు. ఎందుకంటే ఆయన భక్తుడు కదా! పరమ భక్తుడు. ఏ జీవిని కూడా ఇన్సిడెంట్ చూడలేడు. అది చూసేసి ఆయన డైరెక్ట్ వచ్చేసి ఇట్లా ఎందుకు చంపుతున్నావు? మొత్తం చంపొచ్చు కదా! అంటాడు. అప్పుడు ఆ మృగారి నువ్వు నారదముని ఇంత భక్తుడివి సగం చంపడం అనేది ఎందుకు మొత్తం చంపమంటున్నావు? అసలు చంపమంటున్నావు ఎందుకంటే మరి నువ్వు సగం ఇట్లా చంపేసి పెట్టడం వల్ల విలువలు అవడం వల్ల వాటికి అసలు ఎంత అనర్గం అనిపిస్తుందో తెలుసా అని చెప్పేసి ఒకసారి చిన్న వ్యూ లెక్క ఇస్తాడు. ఆయనకు ఒక డిస్‌ప్లే లెక్క ఇచ్చేసి అట్లా అవి మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత చనిపోయిన జంతువులు మొత్తం నరకంలో ఈయనకి ఎట్లా పొడుచుకుంటా ఉంటాయి అది మొత్తం చూపిస్తాడు. కాబట్టి ఈయన భయపడిపోయి అయన్నీ వదిలేస్తాడు. సో ఈ నారదముని చెప్పిన ప్రకారం ఆయన అన్ని పెట్టేసి ఒక భక్తునిలాగా మారుతాడు. నెక్స్ట్ టైమ్ నారదముని ఎప్పుడొస్తాడో ఆయన చూడ్డానికి వచ్చినప్పుడు నారదముని కూడా ఇంకో వేరే ఋషి కూడా వస్తాడు. సో వీళ్ళిద్దరు చూడ్డానికి వస్తారు. సో ఆయన దూరంలో ఉంటాడు మృగారి. ఆయన అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంటే కొంచెం గెంతుకుంటా అటు ఇటు నడుచుకుంటూ వస్తా ఉంటాడు. ఇక్కడ దగ్గర వచ్చినాక ఏమైందని అడుగుతారు. కింద చీమలున్నాయి. సో వాటి మాకు కాలు పడితే ఏమైనా చీమలకి ఏమైనా అవుతదా అని చెప్పేసి అట్లా అంటాడు. సో అట్లా ఆయన ఒక జంతువు నుంచి చంపే దగ్గర నుంచి ఒక గురువు దగ్గర నుంచి మన జ్ఞానం నేర్చుకోవడం వల్ల మనకి ఎట్లా మనం మారిపోగలము అనేది ఇది మనకి వివరిస్తుంది. సో తర్వాత తర్వాత ఇంకొక దాంట్లో ఇంకా నెక్స్ట్ శ్లోకానికి ఏం వివరిస్తానంటే మనకి శాస్త్రాల మీద అనేది సంశయం అంటే సందేహాలు ఉండొచ్చు. కానీ దాని మీద అసలు మూఢనమ్మకం లెక్క అని అట్లా అన్నారనుకోండి వాళ్ళకి అనేది జ్ఞానం అవ్వదని కృష్ణ చెప్తారు తర్వాత. సో కృష్ణ మళ్ళీ ఇంకేం చెప్తారంటే ఈ సంశయాన్ని అప్పుడు ఈయన కూడా చెప్తారు. ఎవరు? అర్జునుడికి ఇండైరెక్ట్ కూడా. ఆయనకు కూడా సంశయం ఉంటది కదా! వీళ్ళందరూ నా వాళ్ళు, వీళ్ళని చంపాలా వద్దా అది అని సంశయం ఉంటది. సో సంశయాన్ని వదిలిపెట్టేసి యుద్ధం చేయమని, నీ కర్మని చేయమని చెప్తారు తర్వాత. సో ఇది ఎలా ఉంటదంటే నార్మల్‌గా ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, నేను చదవాలా వద్దా? చదివితే ఏమైతది? అది ఇది అన్నది టీచర్ వచ్చి చెప్తారు. నువ్వు శ్రద్ధగా చదువు నాన్న. చదివితే నీకే జ్ఞానం వస్తది. నువ్వే ఫ్యూచర్‌లో చేసుకోవచ్చు అని. అలా చెప్తారు. సో దీంట్లో తర్వాత కృష్ణ ఏం చెప్పారంటే మన కర్మయోగం అనేది నిష్కామ కర్మయోగ అని ఉంటుంది. సో నిష్కామ కర్మయోగ మళ్ళీ భక్తితో కూడిన కర్మలు చేయడం. సో ఈ రెండు ముక్తికి దారి ఇస్తుంది. కానీ ప్రభుపాద మళ్ళీ కృష్ణ ఏమో చెప్తారంటే మెయిన్ గా మనం భక్తితో కూడిన సేవ చేస్తే అది మనకి ఈజీగా ఉంటుంది చేయడంలో. మనం ఎలివేట్ అవ్వడానికి ఈజీగా ఉంటుందని చెప్తారు గోలోకి వెళ్ళడానికి. ఇది ఎలా అంటే ఫర్ సపోజ్ ఒక గృహస్థ ఉన్నారనుకోండి. గృహస్థ మనకి ఎట్లా అంటే పనులు చేస్తారు. ఆయన భక్తి చేస్తారు, పనులు చేస్తారు. కానీ అతనికి వేరే త్యాగాలు చేయకపోయినా కూడా ఈ భక్తితో కూడిన పనులు చేయడం వల్ల అతను ఈజీగా ఎలివేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది అని మనకి చెప్తారు. ఇంకా నెక్స్ట్ వాయిస్ క్లియర్‌గా లేదు. ఓకే. ఉంది ప్రభుజీ క్లియర్. అందుకే ఆ ప్రభుజీ చూడమని. ఓకే. సో ఇంకా ఎలా అంటారంటే మనకి జ్ఞాన కర్మ అనేది వాళ్ళ జ్ఞాన కర్మ చేసే వాళ్ళు కర్మ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. ఇది నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఈ బుక్ చదవాలి, ఈ బుక్ చదివి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి 10th తర్వాత ఇంటర్ డిగ్రీ, బీటెక్ లేదా ఇంటర్ చదివి తర్వాత మనం ఏం చేస్తాం? వర్క్ చేస్తాం కదా! సో వర్క్ చేయాలి. కానీ వాళ్ళు ఏంటంటే చదవడం, నేర్చుకోవడం అందులోనే బిజీ ఉంటారు. కానీ కృష్ణకి
సంబంధించిన వాళ్ళు ఎట్లా అంటే ప్రేమతోని, శాంతితోని ఉంటారు. సో, వాళ్ళు ఆల్రెడీ తెలుసు. వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు ఎట్లా ఆచరణలో పెట్టాలనేది ఇంపార్టెంట్. సో, వాళ్ళనేది అందరిని ఒకటే సమానంగా చూస్తారు. తర్వాత ఇది ఎలా ఉంటుందంటే నార్మల్‌గా మనం ఏదైనా కుకింగ్ చేశారనుకోండి ఫ్యామిలీలో. కొందరు ఫ్యామిలీలో కుకింగ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ కోసం కాదు, నేను భగవంతుని కోసం, దేవుని కోసం నేను కుకింగ్ చేస్తున్నా అని అనుకున్నారనుకోండి, అది భక్తితో కూడి చేసిన కర్మ అని. సో, మనం ఎప్పుడైనా చేస్తున్నప్పుడు గృహిణీలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మన స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. సో, మనం ఏదైనా చేస్తున్నప్పుడు మనకి ఇది మనం ఎట్లా చెప్పాలంటే ఆహ్, ఇది నేను చేస్తున్నా. ఇది కృష్ణుని కోసం చేస్తున్నా. సో, ఇది నేను చేయడం వల్ల నెక్స్ట్ నాకు ఇంకా భక్తి చేయడానికి ఇంకా ఈజీగా ఉంటది. సో, అట్లా మనం చేయాలి. ఇట్లాంటివి చేయడం వల్ల మనకేమైతదంటే ఒక లోటస్ ఎగ్జాంపుల్ ఉంటదన్నమాట. ఎట్లా అంటే లోటస్ అనేది అది లోటస్ పైనుంటది. నీళ్ళలో ఉంటది గానీ నీళ్ళని దాన్ని తాకవు. బురద, మట్టి ఏం తాకదు. సో, అట్లనే మనం ఇట్లా కర్మలు చేయడం వల్ల మనకు పాప కర్మలనేవి అట్లా అంటుకోవు. సో, ఇక్కడి వరకి లార్డ్ స్లోగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు ఈ మధ్యలో శ్లోకాలు. సో, నేను ఈ ఫ్లో ఎందుకు చెప్తున్నా అంటే మీకు గూడా మళ్ళీ కంటిన్యూయస్‌గా 100 శ్లోకాలు మనం కంటిన్యూయస్‌గా కొంచెం కొంచెం మీకు లింక్ అప్ ఉంటుందని చెప్తున్నాను. సో, ఇది గూడా మీరు జాగ్రత్తగా ఇని అర్థం చేసుకోండి. ఓకేనా? సో, ఈ మధ్యలో మళ్ళీ ఏమైంది? ఏందో అని మళ్ళీ ఇన్ని శ్లోకాలు మీకు వివరణగా మీకు చెప్తున్నాను ఈజీగా. సో, ఈ జ్ఞానం నుంచెల్లి మనకి తెలిసిన తర్వాత ఇవన్నీ చెప్పారు లార్డ్. సో, ఇప్పుడు మనం మన శ్లోకాలు చూద్దాం. ఏ శ్లోకాలు ఇప్పుడు 5.18 ఓకేనా? ఫ్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దయచేసి హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి. నేను శ్లోకాస్ రీసెర్చ్ చేసి చెప్తాను అందరూ అవకాశం తీసుకోండి దయచేసి. ఒకరనే కాదు. నేను ఇప్పుడు ఒకవేళ మీరు వీడియో ఆన్ చేసుకోండి. సో, నేను ఈజీగా వాళ్ళని పిలవడానికి కూడా ఈజీగా ఉంటది. ఎందుకంటే వీడియో ఆన్ చేసుకోని వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఏమైనా బిజీగా ఉన్నారా? పెట్టున్నారా? నేను పిలుస్తాను కానీ మళ్ళీ వాళ్ళు పలకండి దయచేసి. ఓకేనా? అందరికి అవకాశం ఇద్దాం. ఓకే. ఇప్పుడు రమాదేవి పలకండి మాతాజీ. చాలా రోజులైందనుకుంటా. సరే. నమస్కారం. హరే కృష్ణ మహోదయ. హరే కృష్ణ మాతాజీ. సో, నేను ఒకసారి చదువుతాను. నేను చదివాక మీరు ఫస్ట్ 2 లైన్స్ 4 టైమ్స్ చదవండి మాతాజీ. ఓకేనా? ఓకే అండి. ఒక్క నిమిషం చాలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే కవి అస్మి శుని చైవ స్వపకాశయ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. సో, ఫస్ట్ 2 లైన్లు ఈ లైన్ ఇదేనా? ఒక 4 సార్లు చదవండి. ఓకే అండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. థ్యాంక్ యూ మాతాజీ. ధన్యవాదాలు. క్షమిత మాతాజీ. మళ్ళీ రెండో చదవమంటారా అండి? వేరే మాతాజీ చదువుతాను. ఓకే. హరే కృష్ణ క్షమిత మాతాజీ. సో, 3rd and 4th లైన్ ఇది. శుని చైవ స్వపాకే చ పండితః సమదర్శినః. అన్మ్యూట్ అయ్యారు మీరు మాతాజీ. క్షమిత మాతాజీ. చదువుతున్నారా? 2 lines ప్రభుజీ, డౌన్ 2 lines. అవును లాస్ట్. ఒక్క నిమిషం లైన్. లాస్ట్ 2 లైన్స్. ప్రభుజీ ఒకసారి చెప్పరా లాస్ట్ 2 lines? శుని చైవ స్వపాకే చ పండితః సమదర్శినః. శుని చైవ స్వపాకే స్వపాకే చ పండితాః సమదర్శనః దర్శినః. శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శనః. శుని చైవ స్వపాకే చ
పండితాః సమదర్శన. థ్యాంక్ యూ. సో ఇక్కడ ఇంకొక ఇద్దరికి అవకాశం ఇక్కడ ఇంకొక అవకాశం ఇక్కడ. వరలక్ష్మి మాతాజీ హ్యాండ్ రైజ్ చేయట్లేదు, బట్ నేను అవకాశం ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అందరికి. సో అందరూ మీరు చదువుతారా మాతాజీ? ఓకే, ప్రభుజీ చదవనా? ఒక్క నిమిషం మాత్రమే నేను ఇస్తాను. హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి మాత్రం, నేను అవకాశం ఇస్తాను తప్పకుండా. కానీ కొత్త కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా ఇంకా నెక్స్ట్ టైం ఇంకా వేరే మన డివోటీస్ కూడా చెప్పేసి ఎంకరేజ్ చేద్దాం చేయాలి. ఓకే, అందరికీ చదువుతాం. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నాగమణి మంచాల తెలుగు మాతాజీ, అందరూ హ్యాండ్ రైజ్ ఉంచండి. సో నెక్స్ట్ అవకాశం వస్తుంది. నిన్న అన్మ్యూట్ చేశాను మాతాజీ, సో అన్మ్యూట్ చేసుకోండి. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ. ఎస్ మాతాజీ. వినపడుతుందా ప్రభుజీ వాయిస్? ఎస్ మాతాజీ. ఈ మొత్తం కలిపి ఒకసారి 4 times చదవండి. మొత్తం చదవనా ప్రభుజీ? మొత్తం 4 times చదవండి. ఓకే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకే చ పండితః సమదర్శినః. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ మాతాజీ. కొంతమందికి ఏమైనా వెళ్ళిపోదా? లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. సో నెక్స్ట్ పవన్ కి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితా సమదర్శినః. మరియు ఇంకొక తరపు వచ్చేసింది అందరు. ఇంకొక నెక్స్ట్ ఎవరంటే నేను అడ్వైస్ పిలుస్తాను. శ్రుతిక మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితా సమదర్శినః. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ లెవెల్ 2 వెళ్ళిపోదాము. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ గురుజీ. హరే కృష్ణ మాతాజీ. శ్లాఘం కనిపించట్లేదు గురుజీ. లెవెల్ 2. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ
పండితా సమదర్శినః. వెరీ హరే గుడ్ వచ్చేసింది మాతాజీ. కృష్ణ పవన్ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీశైవ సపాకే చ పండితాః సమదర్శినః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ ఇలా సతీష్ గురువాడ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ అన్మ్యూట్ చేసి. హలో, హరే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఎస్ ప్రభుజీ. చదవండి ప్రభు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితః సమదర్శిన. హరే బాబు. థ్యాంక్ యూ ప్రభు. అందరూ ఇట్లా ఇంటిగా రెడీగా ఉండండి లాస్ట్ వరకు కూడా. మనం అన్ని లాస్ట్ లెవెల్స్ వరకు చదివేద్దాం ఇలా. ఇప్పుడు శ్రీనివాస్ ప్రభుజీ చదువుతా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. హరే బాబు. థ్యాంక్ యూ సో ఇప్పుడు నెక్స్ట్ అర్చన కృష్ణ మాతాజీ. హరి బోల్ ప్రభుజీ. విద్యా వినయ సంపన్నే విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండిత సమదర్శినః. థ్యాంక్ యూ. లాస్ట్ నెక్స్ట్ ఇప్పుడు సంధ్య మాతాజీ. హరే కృష్ణ మాతాజీ అన్మ్యూట్ చేస్తాను చూసుకోండి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. హరే కృష్ణ ప్రభుజీ. ఇంకే మాతాజీ. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ 4 అందరు వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్ చేసుకున్న వాళ్ళకి మనకు అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు హ్యాండ్ రైజ్ అడుగుతాను. వీడియోస్ ఆన్ చేసుకోను. కళ్ళు మూసుకొని శ్లోకా చెప్పాలన్నమాట. ఓకేనా. ఇప్పుడు ఎవరు చెప్తారు? లక్ష్మీ మాతాజీ. సార్ అన్ని తీసుకోమరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితులు చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. ఒకసారి స్టార్ట్లెట్ చేస్తాను. ఓకే, 4 మంది మంచిగా హరే కృష్ణ ప్రభుజీ. మీరైతే వీడియో ఆన్ చేసుకుంటారు. చేస్తా ప్రభు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితః సమదర్శినః. అది మాతాజీ. అది చాలా రోజులతో కంప్లీట్ చేశారు మాతాజీ మీరు.
నేను ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాను ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా అందరూ మాతాజీ శంకర్ మాతాజీ గారు అందరూ ఇందులో కూడా మనకు తెలుస్తుంది అందరూ ఎలా సమదర్శనంగా చూడాలని. సో మనకు అందరికి అవకాశం, అందరూ ఇంతజాస్ట్ ఇలానే ఉండాలి. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. సో నెక్స్ట్ కృష్ణ పవన్ మాతాజీ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ సపాకే చ పండితాః సమదర్శినః. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సతీష్ గుడివాడ ప్రభు చెప్తారు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన. హలో ప్రభు. కళ్ళు మూసుకొని చెప్పండి. ఓకే. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తినః సునిచైవ స్వపాకే చ పండితః సమదర్శినః. హరి ఓం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వివరానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ కృష్ణ మాత్రం చదువుతారా? చదువుతాను ప్రభుజీ. విద్యతో వినయ వినయము, సంపన్నే కూడినట్టి, బ్రాహ్మణే బ్రాహ్మణునిలో, గవి గోవులో, హస్తిని ఏనుగులో, శుని కుక్కలో, చ మరియు ఏవ నిశ్చయంగా, శ్వపాకే కుక్క మాంసం తినేవాడిలో అంటే చండాలునిలో, చ వరుసగా, పండితాః పండితులైన వారు, సమదర్శినః సమాన దృష్టి కలిగిన వారు. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ స్థితిగా మాత్రం హ్యాండ్ రైజ్ చేసుకున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. వినమ్రులైన యోగులు నిజమైన జ్ఞాన బలంతో విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, కుక్క మాంసం తినేవాడిని, చండాలుని సమదృష్టితో చూస్తారు. సో ఇక్కడ మనం ఫోటో చూసుకున్నట్లయితే కనిపిస్తున్నారు కదా. సో ఎట్లా చూస్తున్నారు ఇక్కడ ఏనుగు అంటే ఏనుగు, కుక్క, ఆవు, చండాలుడు అందరూ పండుగ అందరూ మీట్లో ఉండండి. సో ఇప్పుడు ఇక్కడ మనకి అందరు ముందుకు వచ్చి ఇలా దగ్గర అద్భుతంగా చెప్పడానికి అందరికీ ధన్యవాదాలు. సో ఇలానే అందరూ యాక్టివ్గా ఉండండి. ఓకేనా? సో అందరు వీడియోస్ కూడా ఆన్ చేసుకోండి. ఇప్పుడు మనకి మా లక్ష్మీ మాతాజీ ఇస్తున్నారు కదా. సో అందరు మీరు కూడా వీడియోస్ ఆన్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. సో నేను కూడా వినడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏమని చెప్తున్నారు భగవంతుడు? ఎలా అంటే ఇప్పుడు సత్యజ్ఞానం కలిగిన వాళ్ళు ఇట్లా వినయంతో కూడిన పండితులు ఏమన్నారు? వాళ్ళు ఎలా ఉంటారంటే ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తుందంటే పండితులు అంటే నార్మల్గా ఓన్లీ మనం ఏంటంటే పండితులు అంటే ఓన్లీ చదువు వచ్చిన వాళ్ళు అట్లా కాదు. పండితులు అంటే ఏంటంటే సత్యజ్ఞానం తెలిసిన వాళ్ళు. సత్యజ్ఞానం అంటే మనం లాస్ట్ టైం చూసుకున్నాం కదా, ఆత్మ దర్శన అన్నారు కదా, ఆత్మతత్వ దర్శన అన్నారు కదా. సో ఆత్మ గురించి తెలిసిన వాళ్ళు కూడా తత్వం గురించి తెలిసిన వాళ్ళు అన్నమాట ఇట్లా పండిత అంటే. సో వాళ్ళు ఎట్లా అంటే అలాంటి వాళ్ళు వినయంతో ఉంటారు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళకి వినయంతో ఉంటారు. వాళ్ళకి వేరే వాళ్ళు చూసుకుంటే జ్ఞాని ఎట్లా అంటే మనం ఇంతకుముందు చూసుకున్నాం. జ్ఞాని ఎట్లా అంటే వాళ్ళు ఎప్పుడు చదివిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కాదు అక్కడ వాళ్ళకి కావాల్సింది. జ్ఞానయోగి అంటే ఎట్లా అంటే ఎప్పటికీ చదవడం ఇంకా నేర్చుకోవడం, ఇంకా చదివిన దాన్ని మనం కొంచెం చదివిన దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ముఖ్యం కదా. మనం ఇప్పుడు యాపిల్ అన్నాం అనుకోండి, చిన్నపిల్లాడు యాపిల్ అని నేర్చుకుంటాడు. యాపిల్ అని నేర్చుకున్న తర్వాత ఎవరన్నా యాపిల్ కన్నా నాన్న అంటే యాపిల్ ని ఇవ్వడం వాళ్ళకి తెలియాలి. కానీ యాపిల్ ఇంకా వేరే అట్లా తెలుసుకుంటే కుదరదు కదా. ఇచ్చినప్పుడే మనకి తెలుస్తుంది ఎట్లా సేవ చేయడం అనేది ఇంపార్టెంట్. సో అందుకని ఏమన్నారంటే జ్ఞాని అంటే ఎట్లా అంటే వాళ్ళు కొంచెం ఈగోతో ఉండేవాళ్ళు.
వాళ్ళు ఎట్లా ఆయన ఎట్లా అంటే ఆయన చదువులు ఎప్పుడు చదవడం ఒక్కటే. ఒకసారి ఏమైందంటే చైతన్య చరితామృతం ఉంటుంది. మనకి ఇప్పుడు భగవద్గీత నేర్చుకుంటున్నాం కదా, తర్వాత శ్రీమద్ భాగవతం, తర్వాత చైతన్య చరితామృతం. చైతన్య చరిత్రంలో మనకి మనం 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 ఇప్పుడు మంగళచరణం చేస్తున్నప్పుడు కూడా శ్రీ రూప్ శ్రీ సనాతన అని పాడతాం. సో రూప గోస్వామి 6 గోస్వామి 6 గోస్వాములు ఉంటారు. సో ఒకసారి ఏమైందంటే వీళ్ళందరూ గోస్వామిస్ మనకి బృందావనంలో ఉండేవాళ్ళు. అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. ఆ పండితుడు ఎలా అంటే ఆయన ఎప్పటికీ ఆయన దగ్గర ఒక పేపర్ ఉండేది, దాంట్లో అందరూ సైన్స్ ఉండేది. పెద్ద పెద్ద ఇట్లాంటి స్కాలర్స్ వాళ్ళందరూ సైన్స్ ఉండేది. సో ఒకసారి వచ్చేసి ఇక్కడ ఆయన మధురకు వచ్చారు. అప్పుడు బృందావనంకి వచ్చారు. బృందావనంలో చాలా టాప్ మోస్ట్ ఎవరంటే అక్కడ ఉన్న నేర్చుకున్న వాళ్ళు ఎవరంటే గోస్వామిస్, వాళ్ళకి అన్నీ తెలుసు. ఆయన వచ్చేసి రూపగోస్వామి గురించి నేను ఇక్కడ విన్నాను, మీరే చాలా పండితులట, నేను నా దగ్గర నా పండితం ఎక్కువ, చూసుకుందామా కావాలంటే పోటీ పడదా అన్నారు. అయితే రూపగోస్వామి వినయంతో నేను అంత పండితుని కాదండి, ఏం చేయాలి చెప్పండి. పండితుని కాకపోతే సైన్ పెట్టమన్నారు. ఒక సైనే కదా పర్లేదు, ఇవ్వండి పేపర్ ఇవ్వమని చెప్పి రూపగోస్వామి వాళ్ళిద్దరు సైన్ పెట్టేసి ఇచ్చేసారు. షాక్ అయిపోయారు. సో వినయం, అంత వినయం ఉంటుంది అన్నమాట. పండితులు వీళ్ళకి అన్ని తెలుసు, కానీ వాళ్ళు వినయం ఎట్లా ప్రదర్శించాలి, టైం ఎట్లా వేస్ట్ చేసుకోవద్దు అనేది వాళ్ళకి తెలుసు. సో ఇది మనకి ఎగ్జాంపుల్ చెప్తారు. ఇప్పుడు ఇదే చూసుకున్నట్లయితే ఒకవేళ ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి, ఐఐటి ప్రొఫెసర్స్, ట్రిపుల్ పెద్ద పెద్ద కాలేజెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఎంత నాలెడ్జ్, చాలా నాలెడ్జ్ ఉంటుంది. మనం నార్మల్గా చేసిన కాలేజ్ స్కూల్స్ కంటే వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు థియరీస్ అని, హైపోథిసిస్ అని డిఫరెంట్ గా చాలా ఆలోచిస్తారు వాళ్ళు. కానీ విద్య ఒకటే కాదు కదా, విద్యతో పాటు ఆయనకి వినయం కూడా ఉన్నాయనుకోండి, ఆయన అందరినీ గౌరవిస్తున్నారు అనుకోండి, అందరినీ గౌరవించడం వల్ల ఆయనకు ఒక ఇంకా గొప్ప వస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే విద్య ప్లస్ వినయం ఉన్నప్పుడే ఆయనకి నిజమైన జ్ఞానం అనేది వస్తుంది. మనకి లాస్ట్ టైం ఇక్కడ శ్లోకాలు చూసాం కదా, ఫ్రైడేలో ఏ శ్లోకాలు చూసాం, మీరు 4.34 ఏమన్నారు, గురువు దగ్గర మనం జ్ఞానం నేర్చుకొని వినయంతో కూడిన ప్రశ్నలు, వినయంతో ఉండి ప్రశ్నలు అడగాలని. సో అట్లా చేయడం వల్లనే మనకి ఇంటరాక్షన్ వస్తుంది, మనకి ఈజీగా అర్థమైపోతుంది జ్ఞానం అని. మళ్ళీ ఏమన్నారు, వినయంతో కూడిందంటే బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, ఇంకా కుక్క, ఇంకా మరియు స్వపాకేశ అంటే కుక్కలను తినేవాళ్ళు. ఇప్పుడు వీటి గురించి కూడా మనం చర్చిద్దాం. ప్రభుపాద కూడా మనకి ఎట్లా స్వపాకేశ చండాలులు అంటారు. సో వాళ్ళని కూడా ఎట్లా ఎలివేట్ చేశారు ప్రభుపాద అని మనం కూడా తెలుసుకున్నాం. సో పండితులు అనే వాళ్ళు ఎలా అంటే వీళ్ళందరినీ సమానంగా చూస్తారు. వీళ్ళందరినీ క్యాస్ట్, ఇప్పుడు మనం చండాలు అంటే మనం క్యాస్ట్ లెక్క చూస్తాం కదా, ఇప్పుడు ఆవును క్యాస్ట్ లెక్క చూడం మనం, ఆవును కుక్కను క్యాస్ట్ లెక్క చూడం. కానీ మనిషిని పండితులను చండాలను క్యాస్ట్ లెక్క చూస్తాం. కానీ వాటితో చూడకుండా అట్నే జంతువులు లెక్క చూడం. ఇప్పుడు ఆవు జంతువు, కుక్క జంతువు, మళ్ళీ పండితులు, ఈ మూడు మనం సేమ్ గా చూడం. జంతువులు మనుషులను మనం వేరు చేస్తాం. అట్నే జన్మతో పాటు ఇప్పుడు బ్రాహ్మణుడు ఉన్నాడు, బ్రాహ్మణుడు ఆయన జన్మతో, పండితుడు ఆయన జన్మ, ఇంకా ఆవులు మేపేవాళ్ళు, ఏనుగు మేపేవాడు, ఇంకా చండాలుడు అన్నారు. సో వాటిని అనేది మనం జన్మలతో చూస్తాం, అంతే కదా. ఈ జన్మ ఇట్లా వచ్చింది. మనం వయసుతో కూడా చూస్తాం. మనం వయసు కూడా చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, జ్ఞానం లేదు అట్లా అనుకుంటాం. మళ్ళీ పొజిషన్, సో పొజిషన్ కూడా చూస్తాం. సో ఈయన ఈ పొజిషన్ ఇట్లా రెస్పెక్ట్ చేద్దాం, నా పొజిషన్ రెస్పెక్ట్ చేయాలి అందరినీ. పొజిషన్లతో పాటు మనం డిఫరెంట్ చూస్తాం. కానీ వాళ్ళు అట్లా చూడరు. వాళ్ళు ఎట్లా అంటే క్యాస్ట్ చూడడం, స్పీసీస్ అంటే జన్మ అంటే పొజిషన్ ఇట్లా అన్ని చూడరు. వాళ్ళంతా అందరిలో ఉన్నది. మనం ఎంత ముందు ఫోటో చూసారు కదా, అందరు చూసారా ఫోటో మనం వచ్చిన అందులో ఎట్లా అందరిలో పరమాత్మ ఉన్నారు కదా. సో పరమాత్మ ఉంటారని వాళ్ళు తెలుసుకుంటారు. సో అట్లా వాళ్ళు ఎట్లా అంటే మనది ఈ దేహం అనేది భిన్నం, వేరు కాదు, అందరికి ఉన్నది ఒకటే ఆత్మ అని గ్రహిస్తారు. మనం ఇంతకుముందు గురించి మాట్లాడుకున్నాం, అందరూ పరమాత్మ యొక్క అంశాలే అనుకున్నాం. సో అట్లా వాళ్ళందరూ పరమాత్మ అందరిలో నుండి వచ్చారని వీళ్ళకి మనం భేదం ఎప్పుడు చూస్తామంటే మనం మాయ, ఈ మనం ఉన్న జగత్తులో ఉన్నప్పుడే మనం మాయ ద్వారా మనం ఈ భేదం అనేది చూస్తాం. వీళ్ళు ఎట్లా అంటే నార్మల్గా ఒక టెంపుల్కి వెళ్ళారనుకోండి, టెంపుల్కి వెళ్తే ఎవరైనా ఒక బ్రాహ్మణ ఒకరు ఉన్నారు, కొత్త ధోతి వేసుకొని ధరించారు. అక్కడ పక్కనే ఒక బెగ్గర్ కూడా ఉన్నారు, బెగ్గర్ చేస్తున్నట్లు ఉన్నారు అనుకోండి. జ్ఞానం వీళ్ళు ఎలా అంటే వీళ్ళు ఇద్దరిని భేదంతో చూడరు, అందరికీ ప్రేమతో సేమ్ ప్రేమతో చూస్తారు. మనము భగవద్గీతలో 230 శ్లోక కూడా చూస్తున్నాం కదా,
ఏ దేహినోస్మిన్ ఎట్లా దేహి కౌమారం యవ్వనం జరా అని. సో ఆ శ్లోకాలు ఎట్లా దేహం మాత్రమే మారుతుంది. నేర్చుకున్నాం కదా, ఆత్మ అనేది మారదు. సో వాళ్ళకి తెలుసు ఇవన్నీ దేహాలే వాళ్ళు మారుతా ఉంటాయి, ఆత్మ స్థిరంగా ఉంటుందని తెలుస్తా ఉంటుంది. ఇక ప్రభుపాద వారు మన ముందు అనువాదంలో ఏం చెప్తారంటే, కృష్ణ భక్తి కలిగిన వారు జాతులు వ్యక్తుల మధ్య భేదం అని చూడరంటారు. మీరు ఇస్కాన్ టెంపుల్కి ఎవరైనా వెళ్ళాలండి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రసాదం ఉంటుంది. ప్రసాదం అక్కడ అందరు తీసుకుంటారు. అక్కడికి ఏమైనా భేదం ఉంటుంది అని వాళ్ళు చెప్తారు, భేదం ఉంది అక్కడ. అండ్ లక్ష్మీమాతది అండ్ సారీ ఇప్పుడు ఇస్కాన్ టెంపుల్ వెళ్ళారా? ఇస్కాన్ టెంపుల్ కి నేను చాలా సార్లు వెళ్ళాను ప్రభుజీ. ఆ ప్రసాదం సరే. అద్భుతం, చాలా అద్భుతం. బాగుంటది, ఎంతో ఆ. అద్భుతంగా ఉంటుంది ఆ ప్రసాదం. అందరికి సర్వ్ చేస్తారు ఆ ప్రసాదాన్ని. అందరికి ఇప్పుడు ఒక్కొక్కసారి ముంబై జూ పెద్ద పెద్ద టెంపుల్స్ దగ్గర, పెద్ద పెద్ద లొకేషన్ దగ్గర కూడా కొందరు చాలా ఐశ్వర్యవంతులు కూడా వస్తారు. అందరూ వాళ్ళు కూర్చుని తింటారు ప్రభుజీ. అందరు కూర్చొని సమానం కూర్చొని తింటారు. సో అట్లా ఇస్కాన్ లో ఇక్కడ ఏంటంటే వీళ్ళందరికీ భేదాలు లేకుండా అందరికీ ప్రసాదం, వాళ్ళు బ్రాహ్మణుడైనా ఫారినర్స్ కూడా వస్తారు కదా, ఫారినర్స్ అయినా చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరికీ సేమ్ సమానంగానే ఇస్తారు. ఇక్కడ భేదాభిప్రాయాలు లేకుండా ఇవ్వడం ప్రసాదం దగ్గర నుంచి కూడా. ఇంకేంటంటే మనం ఎట్లా అనుకుంటాం అంటే, ఈ దేహం ఉంటుంది కదా, ఈ దేహంలోని భేదాన్ని చూస్తాం. ఈ జ్ఞానికి అర్థం లేదు. ఆయన ఆత్మ మన జ్ఞాని ఏంటంటే ఆయన ఆత్మని చూస్తారు, ఓన్లీ ఆత్మని చూసేసి ఈయన ఇది అని చూసుకుంటారు. కానీ ఎట్లా శరీరాన్ని చూస్తారు కొంతమంది. ఎట్లా అంటే సపోజ్ వాళ్ళకి ఎట్లా అనుకుంటారంటే, ఒక కలర్ బల్బ్ ఉంది అనుకోండి, కలర్ బల్బ్ ఏమో ఒకసారి ఏమైనా ఒకసారి రెడ్ వస్తుంది, ఒకసారి గ్రీన్ వస్తుంది, ఒకటి బ్లూ వస్తుంది. కానీ అందులో ఉన్న ఎలక్ట్రిక్ ఒకటే కదా పాస్ అయ్యేది. సో ఈ కలర్ చేంజ్ అయ్యేదాన్ని మనం బాడీ లెక్క అనుకోవచ్చు. ఈ బాడీ లెక్క అనుకోండి కలర్ చేంజ్ అయ్యేది. సో ఎలక్ట్రిసిటీ అనేది మనకి ఈ ఆత్మ లెక్క అన్నమాట. సో ఒక్కోసారి ఎలక్ట్రిసిటీ పోయింది అనుకోండి, బాడీ మొత్తం పోయినట్టే కదా, మళ్ళీ ఇంకో దగ్గరికి పాస్ అవుతుంది అలా అన్నమాట. ఇంకా ప్రభుపాద మన ముందు పర్పట్లో అనువాదంలో చెప్తారు ఎట్లా అంటే, పరమాత్మ అనేది అందరిలో ఉన్నారు, ఆయన అందరికీ స్నేహంతో ఉంటారు. ఇది ఎలా అంటే ఇప్పుడు మనకి కృష్ణ ఎట్లా అంటే అర్జునుడికి చారియట్ నడిపారు కదా, అర్జునుడికి చారియట్ నడిపారని గెలిపేస్తారు. అట్లే మనం చూసుకున్నట్లయితే ఎట్లా అంటే గజేంద్రుడు ఉన్నారు కదా, గజేంద్రుడు కూడా మనకి ఎలిఫెంట్. కానీ ఆయన కూడా భగవంతుని చాలా ప్రేయర్ చేస్తారు. అప్పుడు ప్రేయర్ చేసినప్పుడు కృష్ణ ఆయనకి వచ్చి రక్షించేశారు. సో ఆయనకి పరమాత్మ అనేది భేదం లేకుండా అర్జునుడు ఉన్నాడు, అట్లే గజేంద్ర ఏనుగుడు ఉన్నారు, కానీ ఇద్దరికి భేదం లేకుండా వచ్చి రక్షించారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకి శ్లోక ఉంటుంది నమ్మకం, భగవద్గీత 13 అధ్యాయంలో ఉపదిష్టాంత హనుమంతశ్చ భక్త భోక్త మహేశ్వర. అట్లా అంటే మనలో ఉన్న పరమాత్మ ఆయననే సర్వజ్ఞాని సర్వంతర్యామి అని, అట్లే ఆయనే అందరినీ చూస్తూ ఉంటారు. చూస్తూ చూసేవారిలాగా ఉండి, దాంతో పాటు మనకి ఏదన్నా కావాలి ఏంటంటే అనుమతులు వారిలాగా ఉంటారు. పరమాత్మ ఏంటంటే చూస్తారు, ఇప్పుడు మంచిగా చేయడానికి చూస్తారు, ఆయన చెప్తారు కూడా, భగవంతుడు చెప్తారు నువ్వు వద్దు అని. కానీ మన విల్లు ఉంటుంది, మన ఆత్మ విల్లు ఉంటుంది, మన ఆత్మ నేను కావాలి, నేను చేయాలి. సో మనం అట్లా డిఫరెంట్ చేసుకుంటాం, కానీ భగవంతుడు అట్లా డిఫరెంట్ చేయడు, అందరికీ అన్ని ఇస్తా అంటారు. ఇంకా చెప్పాలంటే ఎలా అంటే ఆత్మ పరమాత్మ మనం అంతకుముందు కూడా చూసుకున్నాం. ఎందుకంటే ప్రభుపాద వారు మన అనువాదాలు మంచిగా మనకి రాస్తా ఉంటారు, చెప్తా ఉంటారు ఇలానే ఆత్మ గురించి. ఇంకా నేర్చుకోవడం, మనం చెప్పినప్పుడల్లా ఇంకా నేర్చుకోవడం పద్ధతిగా అదే. లేదంటే ఆత్మ అని పరమాత్మ అనేది రెండు స్వరూపంలో ఒక్కొక్కటే. మనం ఏమన్నా నేర్చుకున్నాం, సచ్చితానంద విగ్రహం నేర్చుకున్నాం. ఇది ఎవర్ లాస్టింగ్, ఎవర్ బ్లీస్ఫుల్, ఎవర్ నాలెడ్జ్ అని చూసుకున్న సచ్చిదానంద విగ్రహం. సో ఎప్పటి నిత్యంగా ఉంటారు ఆయన. అట్లే జ్ఞానం కూడా ఉంటుంది, ఆనందం కూడా ఉంటుంది. ఈ మూడు అనేది కామన్ ఆత్మకి పరమాత్మకి. కానీ పరమాత్మ అనేది ఆయనకి అన్నిట్లలో తెలుసు, ఆయన అన్నిట్లలో ఉంటారు, ఆయనకు అన్ని తెలుసు. ఆత్మకి ఎట్లా, ఆత్మ అన్నిట్లలో ఉంటుంది, ఆత్మ ఓన్లీ మన ఉన్న ప్రజెంట్ బాడీలో ఉంటుంది. సో దీనికి డిఫరెంట్, మనకి అన్ని తెలియదు ఆత్మకి. ఇంకెలా అంటే దీన్ని ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఒక పెద్ద మహాసముద్రం ఉంది, మహాసముద్రం నుంచి మనం చిన్న నీటి బిందువు ఉంది అనుకోండి. ఎగ్జాంపుల్ అంతకుముందు చెప్పాను, గుర్తుంటే
నీటి బిందువు తీసుకుంటే ఆ నీటి బిందువు అనేది సముద్రంలో అంత కాదు, అంత పెద్దది కాదు, సముద్రంలోకి కొంచెం ఈక్వల్ ఎలా అంటే మనం ఏం చెప్పాము, దానికి కూడా సేమ్ ఉప్పు క్వాలిటీస్ ఉంటాయి, అంటే సముద్రంలో ఉన్న ఉప్పు నీటి క్వాలిటీస్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. సో క్వాంటిటీలో ఎక్కువ కాదు, కానీ క్వాలిటీస్ లో సేమ్. సో ఇదే మనకి చెప్తారు, మనం నేర్చుకోవడం ఈ రెండు పరమాత్మ నుంచి భేదం ఎలా అని. ఇంకా నెక్స్ట్ ఇంకేం చెప్పొచ్చు అంటే కృష్ణ భక్తి అనేది మనం కలిగిన వాళ్ళు మనకి ఈ తత్వం అనేది అర్థం చేసుకుంటారు. మనకి ఇంతకుముందు చెప్పాం కదా, వాళ్ళు పండిత డిఫరెంట్ ఉన్న వాళ్ళలో కూడా ఆత్మ అనేది ఒకటే ఉంటుంది. ఆత్మను అర్థం చేసుకొని సమదృష్టితో చూడడం, సిమిలర్ గా అందరూ ఒకటే అని చూడడం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంతమంది కూడా ప్రసాదం కూడా చెప్పాము, అందరికీ సేమ్ గా ఇవ్వడం. ఇప్పుడు ఒకసారి స్టోరీ చెప్తాను, ఎలా అంటే చైతన్య చరిత్రలో స్టోరీ చెప్తాను. శివానంద సేన అని ఒక భక్తుడు ఉంటారు. ఆ భక్తుడు ఆయన డ్యూటీ అని చైతన్య మహాప్రభు మనకి జగన్నాథ్పూర్ లో ఉండేవారు. శ్రీవానంద సేన మన మాయాపూర్ లో ఉండేవారు. ఎవ్రీ 6 months కి అట్లా ఒకసారి, 1 year కి ఒకసారి వీళ్ళు 3 months అక్కడ నుండి వచ్చేవాళ్ళు. సో వచ్చే దారిలో ఈ చైతన్య మహాప్రభు ఆయనకి ఆదేశం ఇస్తారు, ఫస్ట్ ముందే ఇస్తారు ఆదేశం, అందరూ 3 months కి ఒకసారి, ఇయర్ లో 3 months కి ఒకసారి వస్తారు. సో నువ్వు వీళ్ళకి సంబంధించిన అన్ని చూసుకోవాలి. ఎట్లా అంటే వాళ్ళకి అక్కడి నుంచి రావడానికి మధ్యలో చాలా కిలోమీటర్ల దూరం ఉంటుంది, దాదాపు 300-400 ఎక్కువనే ఉంటుంది, 340 కిలోమీటర్లు ఉంటుంది. చాలా రోజుల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణం మధ్యలో వాళ్ళకి అన్నిటికీ తినడానికి తిండి, నివాసం ఉండడానికి కూడా ఏ లోటు లేక చూసుకోవాలని చెప్తారు. సరే అంటారు ఆయన ఒక్కోసారి చాలా ఇయర్స్ వస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటారు, వెళ్తా ఉంటారు, ఇయర్లో 3 months. అయితే ఒకసారి వస్తున్నప్పుడు కుక్క కనిపిస్తుంది అని, కుక్క కనిపించినప్పుడు ఆయన కుక్కను కొంచెం ప్రేమగా చూసి పెంచుకొని ఆయనతో పాటు తీసుకొస్తారు. చాలా దూరం తీసుకొస్తారు, చాలా రోజులు కూడా ఆయనతో పాటు ఉంటుంది. ఆయన కుక్క కూడా ప్రసాదం పెడతా ఉంటాడు. ఆ కుక్క కూడా వాళ్ళందరితో పాటు వస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నార్మల్గా వచ్చినప్పుడు కీర్తన చేసుకుంటా మొత్తం ఊర్లో మొత్తం విలేజెస్ కీర్తన చేసుకుంటా మంచిగా వస్తా ఉంటుంది. సో కుక్క కూడా వచ్చేది. సో ఒక్కొక్కటి ఈయన వేరే పని మీద కొంచెం వేరే వాళ్ళతో మాట్లాడడానికి దానికి వెళ్ళడానికి వెళ్ళారు. అక్కడ ఉన్నట్టు కొంచెం డివోటీస్ చెప్పారు అతను, సో మీరు చూసుకోండి కుక్కను, నేను వేరే పని మీద వెళ్ళొస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు నేను చూసుకుంటాను చెప్తాను. ఆయన వెళ్ళి వస్తారు పని మీద. కాకపోతే ఇంతలో డివోటీస్ కొంచెం అటు ఇటు వేరే పని మీద, డివోటీస్ కూడా చాలా వర్క్ ఉంటాయి కదా, కొంతమంది డివోటీస్ ఏమన్నారు, కొంచెం వాళ్ళు డివోటీస్ కొంచెం చూసుకోలేదు కొంతమంది. సో ఆ కుక్క ఇటు వెళ్ళిపోతుంది. ఇదని చాలా అంటే చాలా బాధపడతాను. నేను మీకు చిన్న పని చెప్పాను, చూసుకోలేదు, అతను కూడా డివోటీ లెక్క నచ్చిన భేదాభిప్రాయాలు ఉండకుండా అట్లా చూసి చాలా బాధపడతాను. నేను చాలా బాధపడకుండా వస్తా ఉంటాను. పూరి జగన్నాథ్ రీచ్ అవుతారు. ఇంతలో ఆ కుక్క ఎక్కడ ఉంటుంది అంటే పూరి జగన్నాథ్ లో చైతన్య మహాప్రభు దగ్గర ఉంటుంది. చైతన్య మహాప్రభు ఆ కుక్కను లాలిస్తా ఉంటారు. చైతన్య చెప్తారు వాళ్ళందరికీ, ఈ కుక్క నాకు చాలా ప్రేమైంది, ఎందుకంటే ఈ కుక్క శివానంద సేన్కి ఈ కుక్క ప్రేమైనది, సో నాకు కూడా ఈ కుక్క చాలా ప్రేమైంది. సో అట్లానే భక్తుల డిఫరెన్షియేట్ చేయరు. ఒక్కోసారి భక్తులకి ఏది ఇష్టమో భగవంతుడు కూడా చాలా ఇష్టం ఉంటుంది, ప్రీతి. ఇంత భక్తులు డిఫరెన్షియేట్ చేయరు. సో భగవంతుడు కూడా వాళ్ళని ఇంకా ఇష్టపడతారు. సో దాన్ని చేరేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత అది పోతుంది, జరిగిపోతుంది అది కుక్క. అప్పుడు చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే కుక్క డైరెక్ట్ గోలోకి వెళ్ళిపోయిందని చెప్తారు. ఎందుకంటే ఆ కుక్క శివానంద సేన్ ఆయనకు ప్రియం కాబట్టి. సో అట్లా డివోటీస్ ఒక్కోసారి మనకు ప్రియమైనదని మనం అన్నిట్లలో చూడాలని చెప్తారు, అన్ని ఇష్టంగా చూడాలని చెప్తారు. మనకి ఇంతమంది కూడా చూస్తాం కదా, ఏది భేదాలు లేకుండా చూడాలని. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి సుఖదేవ్ గోస్వామి, మన శ్రీమద్ భాగవతం ఉంటుంది కదా, శ్రీమద్ భాగవతం చెప్పేది పరిస్థితి మహారాజుకి సుఖదేవ్ గోస్వామి చెప్తారు. సుఖదేవ్ గోస్వామి ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం జ్ఞానికి లెక్క, ఆత్మజ్ఞాని లెక్క. ఆయన బ్రాహ్మణ, ఆయన ఒంటి మీద ఏం లేకుండా ఉంటారు, ఆయనకి ఇవన్నీ అవసరం లేదు. ఆయనకి మొత్తం దేవుని మీదనే ఆయనకి చింతన ఉంటుంది. అట్లా ఆయనతో కూడా మనకి ఎవరు జ్ఞానంతో కూడా రాజులు ఉంటారు కదా, రాజులు కూడా మనకి భేదాయత్తులు లేకుండా ఉంటారు. ఆయన వచ్చినప్పుడు ఆయన ఒక్కోసారి రాజులు కూడా ఏదైనా పిలిచి కత్తి చెప్పాలన్నప్పుడు కూడా ఆయన పోయి మన శ్రీమద్ భాగవతం చెప్పడం చేస్తారు. సో భేదాభిప్రాయాలు లేకుండా. ఈయన ఆత్మజ్ఞాని, ఈయన తర్వాత డెరివేట్ అయిపోతారు దేవుని జ్ఞానం తెలుసుకోవడం వల్ల, బట్ భేదాభిప్రాయాలు తెలుసుకోవడం. ఇంకెట్లా అంటే మన చైతన్య చరిత్రలో హరిదాస్ ఠాకూర్ అని ఉంటారు.
హరిదాస్ ఠాకూర్ ఎలా అంటే ఆయన ముస్లిం, ఆయన నామాచార్యం చేస్తారు లార్డ్ చైతన్య మహాప్రభు. ఆయన స్టోరీ మీకు ఇంకో తర్వాత ఇంకో మంచి చెప్తారు. చాలా ఎలివేట్ గా చాలా అంటే చాలా స్టోరీస్ ఉంటాయి ఆయన కూడా. సో మనం ఇప్పుడు చిన్నగా చెప్తున్నాం స్టోరీ, ఓకేనా, శ్రద్ధగా వినండి. సో ఆయన ముస్లిం, కానీ ఆయనకి హరినామం అంటే చాలా ఇష్టం. ఆయన ఎన్ని రౌండ్ చేస్తారో ఒకసారి జస్ట్ మీరు గెస్ చేయగలరా? డైలీ ఎన్ని రౌండ్ చేస్తారో హరిదాస్ ఠాకూర్? చాట్ లోనే పెట్టండి, లేదంటే ఆండ్రాయిడ్ చేయండి. 64 ప్రభుజీ. కాదు, ఇంకా గెస్ చేయండి. 192. 192, 190. థ్యాంక్ యూ. 192 డైలీలో చాలా ఆయన చేస్తూనే ఉంటారు. సో అట్లా నామం మీద హరినామం మీద ఆయనకు అంత ప్రీతి. మనం అన్ని అంటే మనకు అన్ని చేసేంత ఓపిక లేదు, మనం చేయాలని కాదు, మనం చేసే వాటిని కూడా శ్రద్ధగా చేసి, 1 చేసినా 2 చేసినా 16 చేసినా కూడా శ్రద్ధగా చేసి మనం భక్తి చేసుకొని అట్లా మనకి ఏమేమి వర్క్లు ఉన్నాయో అవన్నీ చేసుకోవాలి, ఓకేనా. మనం ఇప్పుడు నేను 192 చేసినా అని చెప్పి మనం 192 చేసుకోవడం కాదు, ఓకేనా. మనం కూడా మనకి ఎన్ని రౌండ్ చేస్తున్నాం అన్ని చేసి శ్రద్ధగా మనం భగవన్ నామస్మరణ వినడం, కథలు వినడం, అట్లే శ్రద్ధగా మన పనులు మనం చేసుకోవడం ఇంపార్టెంట్ అలా అన్నమాట. సో అక్కడ డిఫరెన్స్ లేదు. లార్డ్ చైతన్య బాబు ఆయన వేరే కాస్ట్, అట్లా ముస్లిం అని చూడలేదు, ఆయన భక్తి చూస్తారు. ఆయన ఎన్నో దెబ్బలు ఎదుర్కొంటారు, బట్ స్టిల్ హరినామాన్ని వదిలిపోరు. అది అలా ఇంకా మనం చూసుకున్నట్లయితే గజేంద్రుడు, ఇంతమంది కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. గజేంద్రుడు ఆయన డైరెక్ట్ వేరే మన మనుషులకు కాదు కదా గజేంద్రుడు, ఏనుగు. కానీ దేవుడు ఆయన కూడా భేదాభిప్రాయం చూడలేదు. ఇంకొక చెప్తారా? ఇది రామాయణంలో కూడా కొన్ని ఉంటాయి భేదాభిప్రాయం. దేవుడు కూడా భేదాభిప్రాయం లేకుండా మనుషుల్లో కాకుండా వేరే వాళ్ళకు కూడా దేవుడు చేరదీయడు. ప్రభు చెప్పారు. ఇంకా జటాయు ప్రభుజీ. జటాయు. థ్యాంక్ యూ. నేను కూడా చెప్తున్నా. గరుడు గరుత్మంతుడు ఆయన వాహనం. ఎస్, సారీ మాతాజీ. గుహుడు. ప్రభుజీ వాయిస్ వస్తుంది కట్ గా. వాయిస్ క్లియర్ గా ఉందండి అందరికి? మీ సైడ్ నుంచి కాదు ప్రభుజీ. బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఓకే, క్లోజ్ చేస్తుంది. సో జటాయు కూడా చూస్తున్నట్లయితే లార్డ్ ఆయన జటాయు ఎట్లా రావణుడితో పోరాడి ఆయన వీరమరణం పొందాడు. లార్డ్ శ్రీరామచంద్రుడు ఆయన భేదాభిప్రాయం చేయకుండా ఆయన తండ్రితో సమానంగా ఆయనకు అంత్యక్రియలు నిర్వహిస్తాడు. అలా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పాను కదా చైతన్య చరిత్రలో కుక్క. ఇంకా మనకి జన్మ, ఇప్పుడు నేను చెప్పాను కదా జన్మ, చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా ధ్రువ మహారాజు ఉంటారు కదా, చిన్న పిల్లాడిగా ఉంటారు. అట్లా అని చెప్పి నారదముని ఆయనని డిస్కరేజ్ చేయలేదు. అంటే కొంచెం టెస్ట్ పెట్టినట్టు పెట్టారు, డిస్కరేజ్ చేయలేదు. ఆయన టెస్ట్ పెట్టినట్టు పెట్టేసి ఆయన చేస్తున్నారా లేదా, భక్తి కరెక్ట్ ఉందా లేదా టెస్ట్ పెట్టినట్టు పెట్టారు. సో ఆయనకి ఏం చెప్పి గురువు ప్రదర్శన చేశారు అంటే ఇలా ఓం నమో భగవతి వాసుదేవాయ చెప్పమని చెప్పేసి ఆయనే ఎంత పట్టుదలకు ఉండేసి ఆయన భగవంతుని రీచ్ అయిపోయారు ధ్రువ మహారాజు. సో వాళ్ళ భేదాభిప్రాయం చూపించలేదు. ఇంకా రీసెంట్ గా మనం మూవీ కూడా చూస్తాం. ఎంతమంది మూవీ చూసారో? చూసినారు? మహావతార్ నరసింహ మూవీ చూస్తారా? అందులో కూడా ఇంకెవరు ఉన్నారు? ప్రహ్లాద్ మహారాజ్. ఆయన ఇప్పుడు జన్మ ఇప్పుడు ఆయన చిన్న పిల్లాడు ఒకటి, ఇంకా ఆయన జన్మ ఏమిటి? రాక్షసుడు. ఓకేనా, రాక్షసుడు. బట్ స్టిల్ ఏంటిది, మీరు అది చూసే ఉన్నారా? ఎవరు మన ఇంద్రుడు చంపదామని పోతారు కదా కడుపులో ఉన్నప్పుడే. కానీ నారదముని ఏమంటారు? చంపొద్దు, ఆయన గొప్ప భక్తుడు అవుతారు అన్నారు. సో పండితులు అనేది వాళ్ళందరూ
భేదాభిప్రాయాలు చూడరు. ఆయన చిన్న పిల్లాడని అట్లే ఆయన రాక్షసుల కొడుకుగా పుడుతున్నారని చెప్పేసి చూడలేదు అక్కడ నారదముని. అందరు సమానంగా చూస్తారు. ఇంకా తర్వాత ఇంకా మనకి ఎగ్జాంపుల్ ఏమొస్తుందంటే నార్మల్గా ఎలా అంటే కులవేచ శ్రీధర్ అని వస్తారు. ఇది స్టోరీ కూడా చైతన్య చాలా మంచి మంచి స్టోరీస్ ఉంటాయి. చాలా స్వీట్ గా ఉంటాయి స్టోరీ. ఎలా అంటే కులవేచ శ్రీధర్ ఏంటంటే ఆయనే అరటి పండ్లు అమ్ముతారు. అరటి పండ్లు, ఆకులు. ఆల్రెడీ అసలు మాయాపూర్ దిక్కు మనం చూసుకుంటే చాలా అరటి పండ్ల చెట్లు ఉంటాయి, ఆకులు ఉంటాయి. బట్ స్టిల్ అయినా కూడా కొంచెం చిన్న చిన్న అరటి పండ్లు, ఆకులు, కొమ్మలు, పండ్లు అవి వేసుకొని అమ్ముతూ ఉంటారు. సో భగవంతుడు ఆయన దగ్గరికి వచ్చి మరి కొంటా ఉంటారు. ఎందుకంటే ఆయన చిన్న చిన్న వ్యాపారం అయినా చిన్న చేసుకున్న ఆయనకి ఎంత వచ్చినా కూడా దాంట్లో ఆయన కొంత భాగం పక్కనే గంగా ఉంటది, మాయాపూర్ పక్కనే. సో గంగాదేవి పూజ కోసం ఆయన సమర్పించేవాళ్ళు. గంగాదేవి పూజ కోసం సమర్పించి అట్నే హరే కృష్ణ మహామంత్రం అంతా ఇప్పుడే జపించేవారు. ఆయన ఇల్లు కూడా చిన్నగా ఉంటుంది చాలా. బట్ ఆయన ప్రేమతోని ఎప్పటికీ హరే కృష్ణ మంత్రం జపించడం, ఉన్నదంతా సంతృప్తి పడ్డం వల్ల భగవంతుడు ఆయనని వేరుగా చూడలేదు. డివోటీస్ కూడా ఎవరు ఆయన వేరుగా చూడలేదు. ఒకసారి మన దేవునికి అభిషేకం జరుగుతుంది, అందరూ వస్తారు. ఇంకెవరు కావాలంటే దేవుడు ఈయన పేరు పెట్టి మరి పిలుస్తారు. ఇప్పుడు వచ్చి రాలేదు, పిలవండి అని. సో మన భగవంతుడు అనేది ఇట్లా భగవంతుడు డివోటీస్ కూడా ఎవరు భేదాభిప్రాయం లేకుండా చూస్తారు. ఇంకెట్లా అంటే వృత్తాసుర ఉంటారు. వృత్తాసుర అని ఈ స్టోరీ ఉంటుంది. ఇంకా శబరి అందరికి తెలిసే ఉంటుంది రామాయణంలో. ఆమె చాలా పండు మూసలి, కానీ దేవుడు నీకు ఎంగు ఉన్నప్పుడే ఇస్తారని అట్లా అన్నారా? నీ ధ్రువ మహారాజ్ ఎంగుగా ఉన్నారు, ప్రహ్లాద్ మహారాజ్ చాలా ఎంగుగా ఉన్నారు, అప్పుడే ఇస్తా, మీరు అప్పుడే వస్తుంటే నీకు ఇచ్చేవాడిని అట్లా అనలేదు కదా దేవుడు, అన్నారు అట్లా. హరే కృష్ణ అనలేదు కదా భగవంతుడు. ఆమె వెయిట్ చేసింది చాలా. అంతేనే భగవంతుడు అన్ని చూస్తారు. వాళ్ళ వినయం చూస్తారు, వాళ్ళకి ఎంత పేషెన్స్ ఉందో చూస్తారు, అంటే ఎంత ఓపిక ఉందో కూడా చూస్తారు భగవంతుడు. ఇంకా మనం పొజిషన్ కూడా అనుకున్నాం కదా, డిఫరెంట్ పొజిషన్ లో చూద్దాం. ఎట్లా అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళామనుకోండి, మనం సెక్యూరిటీ గార్డ్ తోనైనా కూడా అందులో పనిచేసే ఎట్లా అంటే ఎలివేటర్ కూడా చేస్తారు, అందులో ఉంటారు. వాళ్ళతోనైనా కూడా చిన్న స్వీపర్ అయినా ఎవరితోనైనా మనం మంచిగా మాట్లాడాలి. హరే ఎట్లా ఉన్నారు, హరే కృష్ణ బాగున్నారు అంటే వాళ్ళకి ఎంత బాగుంటుంది చెప్పండి. వాళ్ళు ముఖం చూడకుండా అసహించుకున్నట్టు ఎవరి దగ్గర ఉండదు అట్లా. సో వాళ్ళు ఇట్లా ఏదే పొజిషన్ ఉన్నా మంచిగా మాట్లాడమనుకోండి, మనకి భగవంతుడు ఇంకా చాలా దగ్గరగా అవుతారు. సో ఎవరిని మెయిన్గా ఈ శ్లోకానికి మెయిన్ ఇంపార్టెంట్ అసహించుకోకూడదు. సో అది అట్లా ఉంది ఇట్లా ఉందని అసహించుకో, అందరినీ సమానంగా చూడడం అనేది ఇంపార్టెంట్ ఏంటి అనేది ఈ శ్లోకం అనేది మనకి తెలియజేస్తుంది. ఎట్లా అంటే భగవంతుడు అనేది క్యాస్ట్ ని చూడడు, భక్తిని చూస్తాడు. ఆయన జన్మ ఈ జన్మ గుర్తులు ఆ జన్మ చూడడానికి భక్తిని చూస్తాడు. అట్లే భగవంతుడు అనేది మనకి ఎట్లా ఇది ఎనిమల్ ఏంటంటే అదే మృగము అట్లానే చూడలేదు. ఆత్మ ఒక్కటే, కానీ ఆ మృగంలో ఉన్న దేహంలో కూడా పరమాత్మ ఉన్నారు కదా. వేరైనా కూడా వాళ్ళు ఇట్లా ఆత్మతో పిలిచింది చూస్తారు. గజరాజు ఒక మృగం కానీ ఆర్తనాదం ఎలా పిలిచింది చూస్తారు. అట్లే వాళ్ళు పిల్లలైనా పెద్దలైనా కూడా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటిది, రాక్షసులు కొడుకులు అట్లా చూడలేదు భగవంతుడు. జన్మం అనేది ఎట్లా ఉన్నారో అది కూడా చూడలేదు. ఇంకా పొజిషన్ వాళ్ళది పొజిషన్ వాళ్ళు సేవ చేసిందని ఇంపార్టెంట్. ఇప్పుడు టెంపుల్ లో మనం చూస్తాం కదా, టెంపుల్లలో స్వీపర్స్ ఉంటారు. ఇప్పుడు టెంపుల్ కి సేవ, మనం టెంపుల్ చాలా మంది డివోటీస్ మనం జన్మాష్టమి పైన చూస్తే, అంటే ఏ పండుగ వెళ్ళినా కూడా మనం డివోటీస్ చాలా మంది వస్తారు. చాలా ఉన్న వాళ్ళు వస్తారు, డిఫరెంట్ పనులు చేస్తారు. కొందరు టెంపుల్ క్లీన్ చేయడము, కొందరు పూలమాలలు చేయడం, కొందరు వంటలు ఉండడం, చాలా అంటే చాలా పనులు ఉంటాయి టెంపుల్లో. అందరికి దేవుడు చూసేది ఏంటి, భక్తిని చూస్తారు. వాళ్ళ పొజిషన్ డిఫరెంట్ గా చేస్తున్నారు, కానీ దేవుడు చూసేది భక్తిని. సో వాళ్ళ స్టేటస్ గా చూసేది. సో మనం అనేది సేవా భావాన్ని చూడాలి. సో ఇక్కడ అనేది మనకి ఇందులో ప్రభుత్వాలు ఇందులో మనకి భగవంతుడు చెప్పేది, మన అందరిలో కూడా పరమాత్మగా ఆయన ఉంటారు. అందరినీ ఒకేలాగా చూడాలి. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే జడ్జిమెంట్ కొంచెం చేసుకోవాలి. ఒకేలాగా చూడాలని చెప్పేసి ఇప్పుడు మన దగ్గర ఉన్నవి ఎంతో కొంత 10 లక్షలు 5 లక్షలు ఉన్నాయి, వేరే వాళ్ళకి ఇచ్చేసి మనం నార్మల్ గా మనం కూడా వాళ్ళ లెక్క అయిపోతామని కాదు అక్కడ ముఖ్యం. ఓకేనా, జడ్జిమెంట్ ఉండాలి. ఓకేనా, సమానంగా చూడాలంటే మనకు ఉన్న దాంట్లో వాళ్ళని ఎట్లా సమానంగా చూసి వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేయడం.
అట్లా అని చెప్పి ఇప్పుడు నేను సమానంగా చూడమని చెప్పినా అని చెప్పేసి మన దగ్గర ఉన్న అంతా అందరికి ఇచ్చేసి మనం కూడా వాళ్ళకి అయిపోతామని కదా విషయం. ఓకేనా? సో ఇదండి. ఇంకా మనం నార్మల్గా ఇందులో ఉన్న మనం అర్థం చేసుకోవాలి, ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఏంటంటే వ్యక్తిగతంగా మనం ఏం తీసుకోవాలంటే అందరినీ ప్రేమతో చూడాలి. అందరినీ ప్రేమతో చూడాలి. సో మనకి చెప్పినా కదా, జడ్జిమెంట్ కొంచెం మనకు తెలిసి ఉండాలి. అంటే ఎక్కడ ఎట్లా నడవడిగా ఉండాలి అది కొంచెం తెలిసి ఉండాలి. ఇప్పుడు ఏంటిది, మనకి జూనియర్స్ ఉంటారు, సీనియర్స్ ఉంటారు, మనలో ఉంటారు. అంటే మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, మనతో పాటు ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఒకేలాగా చూడాలని చెప్పి అందరినీ ఫ్రెండ్లీగా పోయి చేతులేయడం ఇది పద్ధతి కాదు కదా. అంటే ఒకేలాగా చూద్దాం అంటే వాళ్ళ స్థాయికి తగ్గట్టు మనం రెస్పెక్ట్ ఇవ్వడం. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. వాళ్ళ స్థాయికి తగ్గట్టు ప్రేమగా ఉండి, ఇప్పుడు సీనియర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గౌరవించాలి. వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. చిన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మనకు తెలిసిన మంచి చెప్పాలి. మనతో పాటు సమానంగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో పాటు మనం ఇంకేమైనా పనులు చేయడానికి ప్రోత్సహించాలి. ఇంకా దేవుని భక్తులు ఇంకెట్లా ముందుకు వెళ్ళాలని ఆలోచించాలి. సో ఇది ఇది సమానంగా చూడడం అండి. ఓకేనా? సో సమానంగా చూడడం అంటే అందరినీ చేయండి, అందరినీ చేతుల మీద వేసుకోవడం తిరగడం కాదు, అది చూడాలి. అట్లే మనం ఒక ప్రొఫెషన్లో ఉన్నాం, ఇది మనం ఏదైనా చేసే పనిలో ఉన్నాం అనుకోండి, వాళ్ళ పొజిషన్ ని బట్టి కాదు మనం చూడాల్సింది. ఎట్లా అంటే వీళ్ళు కిచెన్, వీళ్ళు అసలు స్వీపర్, వీళ్ళు గేట్ కీపర్ అంటే పొజిషన్ కాదు, మనిషిని చూడాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇందులో నేర్చుకోవాల్సింది రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇంకా కుటుంబంతో ఉన్నప్పుడు అందరినీ సమదృష్టిగా చూడాలి. చిన్నపిల్లలైనా వాళ్ళైనా సమదృష్టి, వాళ్ళకి గౌరవం ఇవ్వాలి. ఇది మనం నేర్చుకోవాల్సింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. వాంఛాకల్పితరు వైష్ణవేభ్యో నమో నమః. అంతకోటి వైష్ణవునికి జై. జై. మీకు ఏమైనా క్వశ్చన్లు ఉన్నాయండి ఇందులో? అంటే ఇట్లా సమానంగా చూడాలంటే ఇప్పుడు మీకు చెప్పినా కదా, సమానంగా చూడాలి, కానీ ఎట్లా మనకి తెలిసిన మన జడ్జిమెంట్కి ఎట్లా చూడాలో కూడా చెప్పాను. సో ఎవరికైనా క్వశ్చన్లు ఉంటే ఆన్లైన్ చేయండి. థ్యాంక్ యూ మాతాజీ. సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఇప్పుడు ఒక చిన్న మీకు అర్థమైతే ఒక్కొక్క పాయింట్ చెప్తారా? అందరు హ్యాండ్ రైజ్ చేయండి. మనకు అర్థమైనప్పుడు ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం. సమానంగా ఉంటే ఏం చెప్తాను భగవంతుడు అని చూద్దాం. కాంట్రాక్ట్లో వేసుకొని చేసుకునే పని చేసుకో. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేసి దయచేసి. సారీ మాతాజీ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. మనం విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేచ పండితాః సమదర్శి అనే శ్లోకం నుంచి మనం ఏం నేర్చుకున్నాం ఈరోజు? భగవంతుడు ఏ విధంగా అయితే సర్వ ప్రాణుల పట్ల సమభావం కలిగి అందరి ప్రతి ప్రాణి పట్ల ప్రేమతో వాళ్ళ భక్తిని, వాళ్ళ శరణాగతిని ఏ విధంగా అయితే స్వీకరిస్తున్నాడో, అదే విధంగా మనము కూడా చిన్నవారి పట్ల సహృదయతో మెలగడం, పెద్దవారి పట్ల గౌరవంతో మెలగడం, ఈవెన్ ఆవునందైనా కానీ, ఏనుగునందైనా కానీ, లేదా కుక్క మాంసం తిని కుక్క మాంసం వండుకొని తిని చండాలని ఈవెన్ అయినప్పటికి కూడాను తత్వదర్శులు లేదా ఆత్మదర్శులు ఏ విధంగా అయితే వాటి పట్ల సమభావం కలిగి ఉంటారో జ్ఞానులైన వారు, మనం అంతగా చేయలేకపోయినా మన వరకు అయితే మాత్రం మనం కొంతవరకైనా సమభావం కలిగి మెలగడం నేర్చుకోవాలి అని. నేను ఇప్పుడే కూర్చొని చెప్పడం మర్చిపోయాను. నేను ఒక్కొక్కటి చెప్తున్నాను కథ. కుక్క అన్నప్పుడు దానికి కథ కూడా చెప్పాను కదా. ఏనుగు అంటే ఏనుగు కూడా గజేంద్ర కథ చెప్పాను కదా. అప్పుడు చెండాలుడు అనేది కుక్క మాంసం తినేవాళ్ళు అంటారు కదా. సో మనం ఇండియాలో అంటే తక్కువ అనుకుంటా, వేరే ప్రపంచంలో కొన్ని దేశాలలో కుక్క మాంసం కూడా తింటారు వాళ్ళు. వాళ్ళు చెండాలు చైనా లాంటిది ఇంకా చెప్పాను, వేరే కొన్ని కంట్రీస్ ఉన్నాయి. సో ప్రభుపాద్ అన్ని కంట్రీస్ లో అట్లాంటి వాళ్ళని కూడా ఎలివేట్ చేస్తారు. సో వాళ్ళందరూ ఇట్లా చూస్తారని చెప్పి మీ నీచుడు అని చెప్పి మిమ్మల్ని ముట్టుకోను, మీతో మాట్లాడను అని అట్లా అనలేదు. సో వాళ్ళకు కూడా హరినామం ఇచ్చారు. వాళ్ళతో కూడా హరినామం జపించేలాగా చేస్తారు. సో
అది అన్నమాట. ఇట్లా వినమ్రంలో యోగులు అంటే ప్రభుపాద్ మనకి ఒక లివింగ్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఉన్న ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ప్రభుపాద్ ఇట్లా అన్ని దేశాలకు పోయి ప్రభుపాద్ అందరినీ, ఇప్పుడు మన కుక్క అంటే మనం కుక్క తినే వాళ్ళని కూడా చూస్తాం కదా కొంచెం అది ఇట్లా ప్రభుపాద్ వాళ్ళకి కూడా హరినామం ఇచ్చేసి ఎలివేట్ చేస్తారు. సో ఈ ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఈ శ్లోకంలో ముఖ్యంగా 8 మంది గురించి చెప్తారు ప్రభుజీ. నేను అబ్జర్వ్ చేసింది విద్య కలిగిన వాళ్ళు, వినయం కలిగిన వాళ్ళు, సంపన్నులు, బ్రాహ్మణులు, గోవు, ఏనుగు, కుక్క, అలాగే చండాలుడు. వీళ్ళందరూ కూడా యాక్చువల్ గా మనం ఏం చేస్తాం, మామూలుగా ఉన్న వాళ్ళైతే వీళ్ళని జన్మ పరంగా, ఏజ్ పరంగా, లేదా వాళ్ళ పొజిషన్ లేదా కాస్ట్ పరంగా మనం చూస్తాము. కానీ ఒక జ్ఞాని అనేవాడు ప్రతి దానిలో, ఈ ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ 8 రకాలు చెప్పారు, వీళ్ళలో ఇంకా రకాలు ఉంటారు, ఒక్కొక్కళ్ళు తీసుకున్నాం మనం. సో వాళ్ళల్లో వాళ్ళని ఆ రీత్యా చూడకుండా, లేదా జన్మతహా గాని, ఏజ్ గా గాని, వాళ్ళ స్థాయిని బట్టి కాకుండా వాళ్ళలో ఉన్న పరమాత్మనే చూడగలుగుతున్నారు. అలాంటి జ్ఞానం కలిగిన వాళ్ళని మనం పండితులు అని అంటాం. హరే కృష్ణ ప్రభు. అండ్ మోర్ ఓవర్ ఈ శ్లోకం తాత్పర్యం ఏంటంటే, ఈ మూడింటిని కంపేర్ చేసుకొని ఎవరి మీద కూడా అసహ్యం అనేది పెట్టుకోకూడదు. హరే పాయింట్ తీసుకోవాలి మనం, అసహ్యం చూసుకోండి. మన సమదృష్టిలో చూడాలని, సమదృష్టిలో దాంట్లో చూస్తారు, మనం కూడా చూడడానికి ట్రై చేయాలి. సో సమదృష్టి అంటే మళ్ళీ మనకు కరెక్ట్ ఏంటి అనే పదం అనేది అర్థం చేసుకోవాలి. సమదృష్టి అంటే ఇంతకుముందు చెప్పాను కదా, సమదృష్టి అంటే ఎగ్జాంపుల్. సో అట్లా అది ఇంకెవరైనా చెప్తారండి? హరే కృష్ణ. మీరు యాక్టివ్గా ఉండండి దయచేసి. ఒక పాయింట్ చెప్పండి మీకు అర్థమైంది, హ్యాండ్ చేయండి. విజయలక్ష్మి మాత్రం చెప్తారా మాకు? హరే కృష్ణ. ఓకే, ఎవరికి ఏం సందేహాలు లేకపోతే మనం ముగించాము. సో మనం కొంచెం మనం జీవితంలో ఇట్లా ప్రతి ఒక్క శ్లోకానికి సంబంధించింది ఒక్కొక్క పాయింట్ అన్న ఎట్లా మనకు అంతా వీలు కాకపోవచ్చు, కొంచెం అయినా మనం ప్రయత్నించడానికి ప్రయత్నించండి. సో ఎట్లా అందరినీ సమర్థించడానికి ప్రయత్నించాలి. ఒకటేసారి మనకి వీలు కాకపోవచ్చు, కొంచెం అరే ఈ శ్లోకాలు అది చెప్పాను, కొంచెం మననం చేసుకుంటూ అట్లా అని చెప్పి కుక్క మంచిగా ఉందని చెప్పి వీధి కుక్కలు ఢిల్లీలో చూస్తున్నారు కదా, ఢిల్లీలో మొత్తం వీధి కుక్కలు ఇట్లా వేస్తారు. అట్లా అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోయి హగ్ చేసుకోవడం, మీదకి పడ్డం కాదు. ఓకేనా? సో మనకి ఇట్లా జ్ఞానంతో కూడా ఇట్లా చూడడం అంటే ఇది రెండు సేమే అని పెట్టి, ఇప్పుడు మనం చూసుకుంటాం ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కొందరు ఇట్లా ఇప్పుడు ఢిల్లీలో అవర్స్ చాలా మంది పెరిగిపోయారు కదా, ఢిల్లీలో ఇట్లా కుక్కల్ని తీసేయాలని చెప్పేసి మొత్తం ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు కుక్కల ప్రేమికులు, వాళ్ళు జంతు ప్రేమికులు. కానీ అదే వాళ్ళు కోళ్ళను, మాంసాలను వాళ్ళు చంపి తింటారు. మరి దాని గురించి మాట్లాడరు, అది సేమ్ అనుకోరు. సో సమదృష్టి చూడడం అంటే ఇట్లా అన్నమాట. ఓకే, సో దృష్టిలో చూడడం అంటే అందరూ కోడిగుడ్డు మనం చూస్తాం, కోడిగుడ్లో కూడా అందులో నుంచి కూడా ప్రాణి వస్తుంది, అది కూడా సేమ్ అనుకోరు. ఇప్పుడు అదే కుక్కకు వచ్చేసరికి నాకు లవర్స్ ఎక్కువైపోతారు. సో అన్ని మనం సమానంగా చూడాలి. సో ఏది మనం ఇంపార్టెంట్ ఇవ్వడం, అది కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి. అట్లా సమదృష్టి అనేది అది అన్నది. అట్లా అని చెప్పేసి అందరూ సింహాల దగ్గర పోయి మీద పడ్డాం, హిందువుల దగ్గర పోయి మీద పడ్డం చేయకండి దయచేసి. ఓకేనా? హరే కృష్ణ. క్లోజ్ చేస్తున్నాం.